गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे। ओं सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शांति शांति शांति। ఇవాళ మన క్లాసు మన జరిగినటువంటి అంటే గత క్లాస్ అంటే గత మనం సెలవు ఇచ్చామనుకోండి, ఆ క్లాస్లో జరిగినటువంటి ఏమా ఎవరైనా మీరు మ్యూట్లోకి వెళ్ళాలండి. మ్యూట్లోకి వెళ్ళకపోతే అదే రీసౌండ్గా వస్తుందండి. ఒకసారి మీ ఆడియో చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ బాగానే ఉంది. బాగానే ఉంది. మీరు ఒకసారి ఆడియో చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇవాళ చెప్పుకోబోతున్నటువంటి క్లాస్ మొన్న చెప్పిన క్లాస్కి కంటిన్యూషన్. ఇందులో మనం ప్రధానంగా స్క్రీన్ షేర్ అవుతుందండి. అమ్మ నెట్ ప్రాబ్లం అయి ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా నెట్ ప్రాబ్లం ఉంటుంది చూడండి. వచ్చిందా అండి? సరే, ఇక విషయానికి వద్దామండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. క్లాస్ మధ్యలో ఒంటరి అయినప్పుడు సైలెంట్గా జాయిన్ కండి. అది మనం ఫార్మాలిటీ మెయింటైన్ చేయాలి అది. సరే, ఇక విషయానికి వస్తే మనం సబ్లాడ్ గురించి మాట్లాడుకున్నామండి గత క్లాస్లో. సబ్లాడ్ అనేది అంటే మనం రాష్ట్రాధిపతిని సంప్రదాయ పద్ధతిలో చూసుకుంటాం, అలాగే నవాంశాధిపతిని చూసుకుంటాము. నవాంశని మరల విభాగాలు చేస్తూ సబ్ అధిపతిని మనం ప్రధానంగా భావ విషయంలో అయితేనేమి, అలాగే గ్రహాలు కూడా రాశి నక్షత్రము సబ్ అధిపతులుగానే ఉంటాయి అని మనం కృష్ణమూర్తి వతలో గత క్లాస్లో చెప్పుకున్నాం. ఈ సబ్లాడ్ అనేది ఇంకా దీని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది మరికొంత వివరంగా చెప్పిన తర్వాత ఇప్పుడు సబ్లాడ్కి వెళ్తామండి. ఈ సబ్లాడ్కి వెళ్ళే ముందర సబ్లాడ్ గురించి సమగ్రంగా తెలుసుకోవాల్సిన మరికొన్ని అంశాలు ఉన్నాయి. అది ఈరోజు క్లాస్ అన్నమాట. ఇందులో చూడండి, నక్షత్రాధిపత్య సూచించబడిన ఫలితాలను అనుభవంలోకి తీసుకొని రావాలా వద్దని నిర్ణయం తీసుకొనగలిగే శక్తి ఉన్న గ్రహము సబ్లాడ్ అని మీకు చెప్పాం. స్టార్ ఇండికేట్స్, సబ్ డిసైడ్స్ అని మీకు గత వారం చెప్పాను. అయితే ఈ సబ్లాడ్ యొక్క నిర్ణయాత్మక శక్తి అనేది జాతకంలో సబ్లాడ్గా ఉన్న గ్రహం యొక్క సిగ్నిఫికెన్స్ అంటే మీకు చెప్పాను. సిగ్నిఫికెన్స్ అంటే ఏ రాశిలో ఉంది, ఎవరితో యుతి పొందాడు, ఏ నక్షత్రం ఉన్నాడు, ఆధిపత్యాలు, వేక్షణ, వీటి మీద ఆధారపడి సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. అంటే నక్షత్రాధిపతి తలపోస్తే అంటే ఇవ్వాలి అనుకుంటాడు, ఈ భావాలు ఈ నక్షత్రాధిపతి ఇవ్వాలి అనుకుంటే సబ్లాడ్ అనేటువంటి వాడు ఇస్తాడా లేదా డిసైడ్ చేస్తాడు. దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే గ్రహం యొక్క నక్షత్రాధిపతి ఇవ్వజూపే ఫలితాలు ఆ గ్రహం యొక్క సబ్లాడ్ కలిగి ఉన్న సిగ్నిఫికెన్స్ ఆధారపడి ఉంటుంది. సో ఇట్ ఈస్ సెడ్ దట్ స్టార్ ఇండికేట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సెన్స్ ఏ భావాలు ఇస్తాడు. సబ్ ఇండికేట్స్ కమిట్మెంట్ అంటే మనకి ఇవ్వగలమా లేదా. ఇది మరింత వివరంగా మరొక స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు నక్షత్ర అంటే రోల్, ఇక్కడ మనకి రోల్ ఆఫ్ ద సబ్లాడ్ ఇంపార్టెంట్. నక్షత్రాధిపత్య సూచించబడిన ఫలితాలను అమలు చేయగలదు, వ్యతిరేకించగల శక్తి కూడా సబ్లాడ్కు ఉంటుంది. ఏదైనా గ్రహం ఇచ్చే ఫలితాలన్నీ జాతకంలో ఒకే విధంగా ఉంటాయి అని మనం చెప్పలేం. కారణం ఆ జాతకంలో ఉన్న గ్రహ బిందువు ఆధారంగా ఆ గ్రహం యొక్క సైన్, స్టార్, సబ్ ఇంకా మనం సబ్కి వెళ్తాం. ఇంకా వెళ్ళలేదు. ఈ కోరియలింగ్స్ అంటే ఏంటో మనం చెప్తాను ఇప్పుడు వేళ క్లాస్లోనే మరింత డీటెయిల్గా చెప్తాను. ఈ కోరియలింగ్ ప్లానెట్స్ యొక్క స్టెల్లార్ స్టేటస్ ఆధారంగా సదరు బిందువు వద్ద ఉన్న గ్రహం ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల రవి ఇటువంటి ఫలితాలు ఇస్తాడు, గురువు ఇలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి మోస పద్ధతి అయితే పనికిరాదు ఇక్కడ ఈ సిద్ధాంతంలో. మూడో పాయింట్, గ్రహం యొక్క సబ్లాడ్ యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ఆ గ్రహం యొక్క ముందు వినండి, తర్వాత డీటెయిల్స్గా అన్ని అడుగుతుంది. కానీ మీకు వింటే స్టెప్ బై స్టెప్ పూర్తి కాన్సన్ట్రేషన్తో వింటే నన్ను సందేహం అడగాల్సిన పరిస్థితి రాదు. అప్పటికీ ఏమైనా వచ్చినట్లయితే లాస్ట్ డిస్కషన్ అవర్లో మనం చెప్పుకుందాం. గ్రహం తాలూకా సబ్లాడ్ యొక్క సిగ్నిఫికేషన్స్. ఇక్కడ సిగ్నిఫికేషన్ అనే పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సిగ్నిఫికెన్స్ అనేది మీకు 4 రకాలుగా ఉంటుందని గతంలో కూడా చెప్పాను, గతంలో 2-3 క్లాసుల్లో చెప్పాను. సిగ్నిఫికెన్స్ అనేది ఆ గ్రహము ఇప్పుడు సబ్లాడ్గా వచ్చినటువంటి గ్రహము ఏ భావం ఉన్నాడు, ఆ భావంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా, ఆ గ్రహ నక్షత్రాల్లో ఎవరు ఉన్నారు,
వాళ్ళు ఫస్ట్ రేట్, సెకండ్ రేట్, థర్డ్ రేట్, ఫోర్త్ రేట్ అనే భావంతో చెప్పాం మీకు. దాని సిగ్నిఫికేషన్స్ అంటాం మనం. ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపత్య సూచనమైన భావాలకు అనుకూలంగా ఉంటే, సమర్థించేవైతే నక్షత్రాలు సూచిస్తూ ఉంటే సబ్ డిసైడ్ చేస్తాడు, అవే ఇచ్చిస్తాడు. ఉదాహరణకి నక్షత్రాలు ధనలాభాన్ని సూచించాడు అనుకోండి, సబ్లాడ్ కూడా ధనలాభాన్ని సూచిస్తే వెంటనే ధనలాభం కలిగిపోతుంది. అలా కాకుండా స్టార్ అనేది ధనలాభాన్ని సూచిస్తుంది, సబ్ అనేది ఆ స్టార్ సూచిస్తున్న భావాలకు వ్యతిరేక భావాలు, అననుకూల భావాలు కానీ ఉండేటైతే అప్పుడు నక్షత్రాధిపత్య సూచన భావాలకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఇంకా మీకు అర్థం అవడానికి, నక్షత్రాధిపతి ధనలాభాన్ని సూచించాడు అనుకుందాం, సబ్లాడ్ కూడా ధన నష్టాన్ని సూచిస్తే చివరికి ధన నష్టమే కలుగుతుంది. ఇది మనం సంప్రదాయ పద్ధతిలో ఏం చెప్పుకున్నామంటే, రాశిలో ఉన్నటువంటి గ్రహము ఉచ్చులో ఉన్న నవాంశంలో నీచలో ఉంటే నీచనే పరిగణిస్తాము, అంటే నవాంశనే అల్టిమేట్గా తీసుకుంటాము. సేమ్ ఇక్కడ అట్లాంటిదే అనువర్తం చేసుకున్నట్టయితే, స్టార్లో మనకి రాశి చక్రంలో నక్షత్రాధిపతి ఏవైతే సూచిస్తాడో అవి అనుకూలమైన భావాలైతే సబ్లాడ్ కూడా అనుకూల భావాలు ఉంటే అవి ఇచ్చేస్తాడు. చూడండి, మనకి ప్రతి భావానికైనా ఆ భావాత్తు మనం భావ విభజన, భావ విశ్లేషణలో చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. ఏ భావానికైనా ఆ భావాత్తు 1, 3, 5, 9, 11 భావాలు అనుకూల భావాలని, 2, 6, 10 భావాలు న్యూట్రల్ హౌసెస్ అని, అంటే మధ్యస్థ భావాలని, 4, 7, 8, 12 భావాలు ప్రతికూల భావాలని మనం క్లాసులో ఇన్ డీటెయిల్గా ప్రతి భావాన్ని విశ్లేషించి చెప్పుకున్నాం. కాబట్టి స్టార్ అనేటువంటి ప్లానెట్ ఏ భావాలకి సిగ్నిఫికెన్స్ వచ్చిందో సబ్లాడ్ కూడా అదే భావాల సిగ్నిఫికెన్స్ వస్తే ఆ భావ ఫలితాలు అద్భుతంగా అనుభవంలోకి వచ్చేస్తాయి. అదే కానీ వ్యతిరేకత కానీ ఉంటే అది అనుభవంలోకి రాదు అని చెప్తుంది సబ్లాడ్ థియరీ. తర్వాత చూడండి, ఎగ్జాంపుల్స్ ఫర్ రోల్ ఆఫ్ సబ్లాడ్. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ తీసుకొని ఒక విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తాను. చూడండి, ఎక్స్ అనే ఒక గ్రహం ఉంది అనుకోండి, అది ఉండే నక్షత్రాధిపతి వై అనుకుందాం. ఎక్స్ అనే ప్లానెట్ ఇది ఇన్ ద స్టార్ ఆఫ్ వై అనే స్టార్లో ఉంది అనుకోండి. ఈ వై అనే స్టార్ జాతకునికి ఇంకా పెద్దది చేయాలా? ఓకే సార్, మళ్ళీ పోయి సరే పేర్లను తీసేస్తే అది పెద్దగా చేయొచ్చు కదా మొత్తం. ఇక్కడ చూడండి, ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు బాగుంది. సో ఎక్స్ అనే ప్లానెట్ వై అనే స్టార్లో ఉందనుకోండి. ఈ స్టార్గా ఉన్నటువంటి వై అనే ప్లానెట్ జాతకుడికి ఆరోగ్యం, విజయాన్ని సాధించగలిగే శక్తి, పేరు ప్రతిష్టలు, స్వప్రయత్నాలు, ఆరోగ్య భావం అనేవి సూచించే లగ్న భావంలో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎక్స్ యొక్క సబ్లాడ్ జడ్లో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎక్స్ అనే గ్రహం యొక్క దశాంతర దశల్లో జాతకునికి ఆరోగ్యము, విజయాన్ని సాధించగలిగే శక్తి, పేరు ప్రతిష్టలు, స్వప్రయత్నాలు, ఆయుర్భాగ్యం మొదలు అన్ని అనుభవంలోకి ఇవ్వాలని నక్షత్రాధిపతి ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇవన్నీ నెరవేరుతాయా లేదా అన్న విషయాన్ని కొన్నే ఇవ్వాలి అనుకుంటాడు అనమాట. అంటే సబ్లాడ్ అనేటువంటి వాడు ఏ భావాలకి లింక్ ఉన్నాడో అవే ఇస్తాడు. స్టార్ చెప్పినంత మాత్రాన సబ్ కానీ ఫేవర్ చేయకపోతే అవి రావు అని చెప్తుంది ఈ సబ్లాడ్ థియరీ. సో ఇక్కడ చూడండి, ఈ సబ్లాడ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏ ఏ విషయాలకు అనుకూలంగా ఉంటాయో ఆ విషయానికి సంబంధించిన అనుకూల ఫలితాలు, ఏ ఏ విషయాలకు ప్రతికూలంగా ఉంటాయో ఆయా విషయాలకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. అంటే సబ్బే డిసైడ్ చేస్తున్నాడు అనేటువంటి ఒక పాయింట్ ఇక్కడ మనం చెప్తున్నాం. ఇంకొకటి చూడండి, ఒక విషయంలో అనుకూలత, మరొక విషయంలో ప్రతికూలత ఒకేసారి కనబడతాయి. ఇప్పుడు సబ్ దానికి బట్టి, సబ్ యొక్క సిగ్నిఫికెన్స్ బట్టి. ఉదాహరణకి సబ్లాడ్ యొక్క సిగ్నిఫికెన్స్ 6వ భావానికి చెందినవి అనుకోండి. అప్పుడు ఏమవుతాయి, పోటీ పరీక్షలు విజయం సాధించవచ్చు. కానీ 6వ భావం అనారోగ్యాన్ని సూచిస్తుంది కాబట్టి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఈ సబ్లాడ్ యొక్క సిగ్నిఫికెన్స్ 12వ భావానికి చెందినప్పుడు దూర ప్రయాణం ఉండొచ్చు, హాస్పిటలైజేషన్ అనేది కూడా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇదిగోండి, సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్. అయితే సపోజ్ ఒక ఎగ్జాంపుల్, మూన్ సైన్, సాటర్న్ స్టార్, మెర్క్యూరీ సబ్. ఇక్కడ మూన్ అనేది అంటే కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో బుధుడు సబ్లో ఉన్నాడు అనుకోండి. మనం పరిశీలిస్తున్న భావము, ఈ శాటర్ను ఆ జాతకంలో ఏ ఏ భావాలకు ఆధిపత్యం వచ్చాడో చూసుకోవాలి, సిగ్నిఫికెన్స్ అంటుందని.
మెర్క్యూరీ ఏ ఏ సిగ్నిఫికెన్స్ వచ్చో చూస్తాం. ఈ రెండిటికి దీనికి ఫేవర్ అయ్యేటువంటి మాత్రమే మెర్క్యూరీ ఇస్తాడు అని చెప్తున్నాను. సో దట్ ఈస్ ద డ్యూరింగ్ ట్రాన్సిట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, రెండో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. దట్ ఈస్ ద డ్యూరింగ్ ట్రాన్సిట్ ఆఫ్ ద దశా లార్డ్ షుడ్ ట్రాన్సిట్ ఇన్ సైన్. ఇక్కడ అనుభవంలోకి రావాలంటే ట్రాన్సిట్ అనే థియరీని కూడా మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ట్రాన్సిట్ థియరీ అంటే ఏంటి? ఇది మనం ఈ కస్పెల్టరీ సిస్టంలో చాలా చాకచక్యంగా దీన్ని వినియోగిస్తాం మనం. చూడండి, ఇప్పుడు మీకు ఒక ఉదాహరణకి ఒక చార్ట్ తీసుకున్నాను. ఇదిగోండి చూడండి, ఇది ఒక చార్ట్ అండి, టైం చార్ట్. ఇవాళ ఏప్రిల్ 11, 2024 8 గంటల 11 నిమిషాలకు వేసినట్టు చార్ట్. ఇప్పుడే క్లాస్ స్టార్ట్ అయ్యి తయారు చేశానండి. చూడండి, ఇక్కడ లగ్నం సింహలగ్నం నడుస్తుంది. సింహలగ్నాధిపతి లిబ్రా, తులా లగ్నం నడుస్తుంది. నాట్ విజిబుల్ సార్, నాట్ విజిబుల్. ఇదిగోండి, లగ్నం తులా లగ్నం నడుస్తుంది. తులా లగ్నాధిపతి సైన్ లార్డ్గా శుక్రుడు అవుతున్నాడు, స్టార్ జూపిటర్ అవుతున్నాడు, సబ్ వేనస్ అవుతాడు. సో ఇక్కడ వరకే మనం తీసుకుందాం, సబ్ అనే తర్వాత చెప్పుకుందాం. సో ఇక్కడ మనకి ఈ జూపిటర్ స్టారు ఏ ఏ భావాలకి ఆధిపత్యం వచ్చాడు, ఇది డైరెక్ట్గా మనకి చార్ట్లో మనం ఈ జూపిటర్ వెంటనే మనం కృష్ణమూర్తి బదులు ఏం చేస్తాం, ఈ జూపిటర్ ఉన్న నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు, ఈ జూపిటర్ ఎక్కడున్నాడు చూడండి, 6వ భావంలో ఉన్నాడు. అంటే లగ్నం అనేది, లగ్నాన్ని గురించి పరిశీలన చేస్తున్నాం. లగ్నం ఇచ్చే ఫలితాలన్నీ గురుడిస్తాడు. స్టార్ ఇండికేట్స్, సబ్ డిసైడ్స్. సో జూపిటర్ అనేటువంటి ఎక్కడున్నాడు మనకు పరిగణన తీసుకుంటే, జూపిటర్ 6th హౌస్లో ఉన్నాడు, ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్. వీనస్ ఎవరు? ఈ లగ్నానికి లగ్న అష్టమాధిపతి. కాబట్టి ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏమొచ్చాయి వీనస్కి? స్థితిరీత్యా 6వ భావానికి నక్షత్రాధిపతి చూపిస్తున్నాడు, 6వ భావంలో ఉంటున్నాడు. ఈ గురుడు ఉన్నటువంటి నక్షత్రాధిపత్య రీత్యా 1, 8 భావాలకి ఆధిపత్యం వచ్చాడు. శుక్రుడు ఎక్కడున్నాడు చూడండి, శుక్రుడు ఇందులో ఎక్కడున్నాడు అనేది మనం పరిశీలన చేసుకున్నట్లయితే, శుక్రుడు 5వ భావంలో, 4వ భావం 29 డిగ్రీలో స్టార్ట్ అయింది, 5వ భావం మీనరాశిలో, 5వ భావం జస్ట్ ప్రారంభంలో 0, ఉంది, 6వ భావం 29, 58లో ఉంది. అంటే వీనస్ ఇక్కడ ఎక్కడున్నాడంటే 5వ భావంలో ఉన్నాడు. స్థితిరీత్యా వీనస్ అనేటువంటి ప్లానెట్ 5వ భావంలో, ఇదిగోండి వీనస్ 5లో ఉన్నాడు ఇక్కడ. కాబట్టి జూపిటర్ ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, స్థితిరీత్యా మనం పరిగణలోకి తీసుకుంటే జూపిటర్ ఇచ్చేటువంటి 6వ భావ ఫలితాలు, శుక్రుడు ఇచ్చేటువంటి 1, 8, స్థితిరీత్యా శుక్రుడు 5వ భావంలో ఉండటం వల్ల 5వ భావ ఫలితాలు ఇస్తున్నాడు. ఇప్పుడు అల్టిమేట్గా ఏం జరుగుద్ది అంటే 1, 5, 6, 8 ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఇక్కడ జూపిటర్. సబ్ ఏం చెప్తున్నాడు? వీనస్ ఎక్కడున్నాడు? వీనస్ అల్టిమేట్గా 5th ఉన్నాడు. ఏ నక్షత్రం ముందున్నాడు వీనస్ చూడండి, వీనస్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్, సబ్ ఆఫ్ రాహు. సో ఇక్కడ శాటర్న్ అనేటువంటి ప్లానెట్ ఫోర్త్ కస్ప్ అనేది 27 డిగ్రీలో స్టార్ట్ అయింది, 5th కస్ప్ మధ్యలో ఉన్నాడు. అక్కడ స్థితిరీత్యా శాటర్న్ 20 డిగ్రీలో ఉన్నాడు. ఇక్కడ మార్స్తో ర్యాప్ట్ కంజంక్షన్ అయింది. కాబట్టి శాటర్న్కి వచ్చేటువంటి ఆధిపత్యాలు ఇక్కడ పరిగణలో తీసుకోవాలి. తులా లగ్నానికి శని 4th పంచమాధిపతి, అలాగే లగ్న అష్టమాధిపతి, 2వ సప్తమాధిపతి అయిన కుజుడితో కలిసి ఉండడం వల్ల ఆ సిగ్నిఫికెన్స్ కూడా అక్కడ వచ్చేస్తాయి. ఇలా ఉమ్మడి సిగ్నిఫికెన్స్ అనేది కృష్ణమూర్తి పాత్రలో చూసి ఫలితాన్ని చెప్తాం. సార్ అసలు అది కనపడట్లేదు సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది తెలియట్లేదు సార్. అది మీకేనా అందరికీనా? అందరికి అదే ప్రాబ్లం. అందరికీ అలాగే ఉందండి. చిన్నగా ఉంది. మీరు అంటే ఫాంట్ సైజ్ నాకు క్లియర్గా ఉంది సార్, నాకు క్లియర్గా ఉంది. అంటే ఫాంట్ సైజ్ పెంచడం వల్ల అది కాస్త పైకి సెల్ చూస్తారా? సెల్ కలర్ మార్చండి. ఇప్పుడు సెల్ చూడదండి, సెల్ మొత్తం మిగతా తీసేసి ఒక్క చార్ట్ మాత్రమే పెట్టండి సార్. అయ్యా, నాకు సాధ్యమైనంత వరకు నేను చేశాను. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు చెప్తున్న ఒక్కొక్క సజెషన్ చేయడానికి నాకు వీలు పడదు. ఇక్కడ ఉన్నదాన్ని ప్రయత్నం చేస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమండి, అది చూపించేది కనబడకపోయేసరికి చెప్పేది అర్థం కావట్లేదు సార్. ఇది ప్రింట్అవుట్ తీసుకుంటే బాగుంటుంది సార్. సార్ వీళ్ళకి కనబడడం లేదంటే ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు వాళ్ళ సిస్టంలో జూమ్ చేసుకోమనండి. 200% జూమ్ అవుతుంది. మీ దగ్గర జూమ్ ఉంటుంది సార్. వాళ్ళ సిస్టంలో జూమ్ చేసుకోమని, జూమ్ చేసుకుని 200% జూమ్ అవుతుంది వాళ్ళకి.
ఇప్పుడు చూడండి మొబైల్లో కొంచెం కష్టం సార్, సిస్టమ్ కానీ ల్యాప్టాప్ అయితే బాగుంటాయి కష్టం. మీరు సిస్టమ్ మొబైల్లో కొంచెం కూడా అలాగే zoom అవుతుంది. సిస్టమ్ మొబైల్ లాభం లేదు సార్, మొబైల్ లాభం లేదండి. సార్ సిస్టమ్ మీరు తీసుకోవాలి. ఏమండి ఇప్పుడు కాకపోయినా ఒకటి ఈ నెలలోనే మన సాఫ్ట్వేర్ గురువు గారు చెప్తారు, కొనాల్సిన సందర్భం అవసరం ఉంది, అప్పుడు కొనుక్కోవాల్సి ఉంటుంది, తప్పదు. ఇప్పుడు కనబడుతుందండి. ఇంకా కొంచెం టెన్షన్. కనిపిస్తుంది సార్, శుభ్రంగా కనిపిస్తుంది సార్. కనపడుతుంది సార్. ఓకే సార్, ఓకే సార్, బాగానే ఉంది. నా మ్యాక్సిమం సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను. ఇంకా మీరు రిక్వైర్మెంట్ ఉంటే నేను కానీ ఆ క్రషర్ కనపడలేదు సార్ ఇంతకు ముందు. ఇప్పుడు ఓకే సార్. కర్సర్ మీరు అనేది కర్సర్ అమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఉపయోగించబోయే సాఫ్ట్వేర్ ఇలా ఉంటుందండి. ఇక్కడ లగ్నం యొక్క కస్పల్ సబ్ లార్డ్ చూడండి. ఇక్కడ రాశి లార్డ్ వీనస్, స్టార్ లార్డ్ జూపిటర్, సబ్ లార్డ్ వీనస్, సబ్ లార్డ్ శాటర్న్. ఇది నేను ఇప్పుడు ఈ చార్టు ఇవ్వండి, ఈరోజు 8 గంటల 18 నిమిషాలకు చేసిన చార్ట్ ఇది. అయితే ఇది చూడండి, ఈ సాఫ్ట్వేర్లో మనకి డిఫాల్ట్గా అన్నీ వచ్చేస్తాయండి. ఇప్పుడు కనబడుతుంది కదండి, డీటెయిల్గా క్లియర్గా ఉందా? ఇప్పుడు చూడండి, రవి ఇక్కడ మీకు నెక్స్ట్ క్లాస్లో ఈ పొజిషన్ స్టేటస్ అంటే ఏంటి, స్టెల్లర్ స్టేటస్ అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ప్రకారం ఎలాగైతే మనం చెప్పగలమో చూడండి. సన్ మెర్క్యూరీ స్టార్లో ఉన్నాడండి. ఈ మెర్క్యూరీ ఆధిపత్యాలు వచ్చిన భావాలు 2, 5, 9, 10, 11 భావాలు ఇందులో డిఫాల్ట్గా వచ్చేస్తాయండి. స్టార్ ఇండికేట్స్ ఇక్కడ మళ్ళీ దీన్ని ఇన్వాల్వ్మెంట్ అంటాడు. ఇక్కడ శాటర్న్ సబ్లో ఉండటం వల్ల శాటర్న్ 1, 3, 4, 5, 10, 12 భావాలకు వచ్చాయి. అంటే ఇక్కడ ఇన్వాల్వ్మెంట్, ఇది కమిట్మెంట్. 3వ స్టేజ్ మనం సబ్ లార్డ్. ఈ సబ్ లార్డ్ ఎలా కనుక్కున్నాము అది ఒక్కసారి చెప్పి మళ్ళీ ఇక్కడికి వస్తానండి. నేను యాక్చువల్గా మన డిస్కషన్ వల్ల టెంపో బ్రేక్ అయింది. మన గత క్లాస్లో మీకు సబ్ లార్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చెప్పాను. ఈ సబ్ లార్డ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒకసారి ఆ స్లైడ్ వేస్తాను చూడండి. సార్ ఇప్పుడు చెప్పి మళ్ళీ చెప్పరా సార్? చెప్తాను ఒక నిమిషం. ఒక్క నిమిషం సార్, వెయిట్ చేయండి, బఫరింగ్. ఇది కొంచెం, ఇది మనం గత క్లాస్లో చెప్పుకున్న స్లైడ్ అండి. ఇప్పుడు సబ్లాడ్ని ఎలా కనుక్కున్నాము అంటే నక్షత్ర ప్రమాణమైనటువంటి 13 డిగ్రీలని, వాటి దశా సంవత్సరాలైనటువంటి కేతువుకు సంబంధించిన 7 సంవత్సరాలు, మొత్తం 120 సంవత్సరాలు వింశోత్తరి చేత భాగారం చేస్తే మనకి ఇది వచ్చిందండి. అంటే కేతు యొక్క సబ్ ఎంత ఉంటుందంటే ప్రమాణము 0 degrees 46 minutes 40 seconds ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే శుక్రుడు సబ్బు 2 degrees 13 నిమిషాలు 20 సెకండ్లు. దీని డీటెయిల్గా ఒక నక్షత్రం 13 degrees 20 నిమిషాలకు సరిపోయింది. ఇది మీకు అర్థమైంది కదండి సార్? అర్థమైందా? రెస్పాండ్ అవ్వండి. ఇది గత క్లాస్ యాక్చువల్గా నేను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఈ సబ్ ఉంది చూసారా, ఈ 46 degrees 40 నిమిషాలని మళ్ళీ దశా సంవత్సరాలు పంచుతామండి. అంటే ఈ 46 నిమిషాల 40 సెకండ్లని 7/120 చేత భాగిస్తామండి. భాగిస్తే కేతు సబ్లో కేతు సబ్ వస్తుంది. మళ్ళీ 46-40 నిమిషాలని 20/120 చేత భాగిస్తామండి. భాగిస్తే అప్పుడు శుక్రుడు తాలూకా సబ్ వస్తుందండి. మళ్ళీ ఈ 46-40 నిమిషాలని అంటే 9 గ్రహాలకి పంచుతాం. వాటి వింశోత్తరి దశాక్రమంలోనే పంచుతాం. అంటే 7/120ని అంటే 46 degrees 46 నిమిషాలు 40 సెకండ్లు అనేటువంటి ఈ కేతు సబ్ని మొదటగా కేతు సంబంధించినటువంటి దశా సంవత్సరాలు 120 చేత భాగారం చేస్తాము. తర్వాత అదే దాన్ని 20/120 చేత భాగారం చేస్తాము. తర్వాత దాన్నే 46-40నే 6/120 చేత భాగిస్తాము. మళ్ళీ 46-40ని 10/120 చేత, 7/120 చేత, 18/120 చేత, మన 16/120 చేత, శని సంబంధించి 19/120 చేత, బుధుడు సంబంధించి 17/120 చేత భాగారం చేస్తే ఈ 46 నిమిషాల 40 సెకండ్లు అనే ప్రమాణము అన్ని గ్రహాలకి పంచబడుతుంది. ఇది అర్థమైందండి?
సబ్లాట్ని ఏ విధంగా డివిజన్ చేస్తామో ఎస్ సార్ వై ఓన్లీ సబ్లాట్ కూడా అదే విధంగా మనం డివిజన్ చేస్తాం. మేడం సార్ చెప్పండి. ఎందుకు 46 డిగ్రీస్ ఎందుకంటే అది కేతు తాలూకా సబ్ యొక్క ప్రమాణం అది కేతు తాలూకా డ్యూరేషన్ ఇది ఒక ప్రమాణం బట్టి వచ్చింది. ఇది యాక్చువల్గా స్టార్ నక్షత్ర ప్రమాణం. ఇట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్ ఒకవేళ అక్కడ 13 degrees 20 శుక్రుడు minutes. వస్తే 2.13 కూడా మళ్ళీ 2.13 మళ్ళీ ఇలాగే divide మళ్ళీ చేస్తాం. మనం మారుస్తాం. తర్వాత చూడండి, ఇప్పుడు నేను మరొక స్లైడ్ చూపిస్తాను. అది చూపిస్తే మీకు అర్థం, ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదండి 46 నిమిషాన్ని. దీన్ని ఇంకొక స్లైడ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే ఇది మీకు ఇప్పుడు ఖచ్చితంగా So మీకు just అర్థం one question, sir. I couldn't understand. Okay. So when we are calculating sub log, we will divide that particular duration in Yes. angle again with Vimshottari Dasha. Yes. So for Ketu, Ketu, it is coming very small. It is coming in 46 minutes. minutes, So we will 20 divide seconds. that minutes in 9 parts Yes, ma'am. based on Vimshottari Dasha. Just look at this chart. Okay. Just look at this table. Sub area in each sub. So Ketu sub comprises of 0 degrees 46 minutes 40 seconds. Okay, are you agree with that? ఏమండి ఇప్పుడేగా కేతు సబ్ గురించి చెప్పాను yes కదా. sir yes ఈ 0 Yes. degrees 46 minutes 40 secondsని we can divide, we can distribute 9 Okay, sir, planets understood, sir. among the precision, that is 7 by 120. So Ketu, 120, yeah, Ketu sub 2 minutes 43 seconds. Venus sub among this 46 40, after distribution Venus can be allotted to 7 minutes 47 seconds. So Sun is 2 minutes 20 seconds. So Mars 354, Mars 243. So ఇవన్నీ మీరు యాడ్ చేసుకున్నట్లయితే, when you add all these things, it will come as 0 degrees 46 minutes 40 seconds. This is Ketu sub. Next we will go to Venus sub. Just ఇప్పుడు నేను మీకు చెప్పాను, Venus sub comprises of 2 degrees 30 minutes 20 seconds. So this can be divided, or this can be distributed into 9 planets according to the Vimshottari Dasha precision. సో 2 degrees 30 minutes 20 secondsని వీనస్ సబ్తో స్టార్ట్ అవుతుంది. వీనస్లో వీనస్ సబ్బే స్టార్ట్ అవుతుంది. సో అందులో 0 degrees 22 minutes 12 seconds. సన్కి 0 degrees 46, 0 degrees 06 40. Mars 0 degrees 11 7. So when you add all these things, it will come as 2 degrees 30 minutes 20 seconds, which is sub of Venus. This is the length sub of the Venus. అలాగే సన్ సబ్ ఇలా ఉంటుందండి. సో మూన్ సబ్స్ అన్ని ఇలాగే చేసాం, మార్స్ సబ్స్ ఇలాగే చేసాం. సో రాహు సబ్. సో ఇప్పుడు చూడండి, జస్ట్ నౌ కమింగ్ టు ది మెయిన్ సబ్ టేబుల్. సో స్టార్ కేతు, అశ్విని స్టార్ ఇన్ ఏరీస్ 0 degrees to 1320. ఆర్ యు అగ్రీ విత్ దట్? ఓకే. ఇప్పుడు కేతు sir. సబ్ అనేది ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 46 40. This has been distributed to 0 to 2 minutes 43. That is Ketu sub. So Ashwini star అంటే మేషంలో 0 degrees to 0 degrees 2 minutes 43 seconds. Venus sub మళ్ళీ ఇక్కడ చూడండి. సో 0 degrees 10 minutes 30 seconds. So this division is just similar as a sublot. ఇక్కడ మనం సబ్లోకి వెళ్ళి Sir, how Sun's sub is more than Ketu's sub? It's not possible. No, it's not more than that. They start with 0. It is 10 minutes. 0 degrees started with 0, end with 2 minutes. So 2 to Okay, understood. So Understood. sun is the same. Okay, madam. Okay, understood. So ఇలా మనం చేసుకుంటే, so out of 249 subs have been divided into 2193 subs. సో ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు మళ్ళీ మనం మొదటికి వద్దాం. రాశి చక్ర ప్రమాణం 2 hours, నవాంశ ప్రమాణము అప్రాక్సిమేట్లీ 13 minutes. ఎలా వచ్చిందో మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. 2 hours డివైడెడ్ ఇంటూ 9 parts. సో అప్రాక్సిమేట్లీ 13 minutes.
So duration of Navamsa is 30 minutes. So we can decide as in between 13 minutes, those who are born, they have similar results. They should have similar results. Is it at all not at all possible? That is why the Navamsa has been divided into 9 more equal parts. That is along with respect to the precision of Dasha, Vimshottari Dasha period. So that is we call it as sublord. So sublord duration is approximately 4 minutes. At 13 divided by 9 అనుకోవాలి మీరు అంటే 1.2 to 2 minutes approximately అనుకుందాం. So let us hope, let us approximation. So in between 3 to 4 minutes, those who are born, they should have similar results. ఎందుకంటే సబ్ అల్టిమేట్లీ డిసైడ్ చేస్తాడు కాబట్టి. వేరేస్ సబ్ లాడ్కి వచ్చేటప్పటికి ఇట్ కంప్రైజెస్ ఆఫ్ వన్స్ అగైన్ 4 minutes have been divided into 9 parts. Approximation 4 minutes means 4 into seconds. 4 into 60, 240 seconds. Divided by 13. So approximately 1 minute. 1 minute వేరియేషన్లో కూడా ఈ సబ్స్ చేంజ్ అయిపోతాయి. మ్యాక్సిమం ఐఎమ్ టెలింగ్ ఇన్ అప్రాక్సిమేషన్. సో మ్యాక్సిమం 1 minuteలో చేంజ్ అయిపోతుంది. సో మన సబ్లాడ్ థియరీ ఏం చెప్తుందంటే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్నెస్, విల్ గో ఇన్ టు ది ఎగ్జాక్ట్నెస్. మరి ఎగ్జాక్ట్నెస్కి ఎలా వెళ్తాము? డిపెండింగ్ ఆన్ ద సాఫ్ట్వేర్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఇఫ్ వీ ట్రై టు క్యాలిక్యులేట్ మాన్యువల్లీ, ఇట్ ఈస్ వెరీ హారబుల్ థింగ్ క్యాలిక్యులేట్ ఇన్ టు సబ్లాడ్ థియరీ. సో దట్ ఈస్ వై వీ షుడ్ యూస్ సాఫ్ట్వేర్. సో ఫర్ దట్ our Guruji V.S.N. Murthy sir will direct us to purchase the software, which is very, I will show you the software. This is True Astrology software. Under the guidance of our Guruji, we will purchase this one. Basing on this, the software automatically calculate everything. చూడండి. సో లగ్న కస్ప్ చూడండి, ఇక్కడ సబ్లాడ్, సూక్ష్మలాడ్, ప్రాణాలాడ్ వరకు క్యాలిక్యులేట్ చేస్తుందండి. సెకండ్ భావం చూడండి, 27 degrees 28 minutes 54 seconds. సో రాశిలాడ్ మార్స్, మెర్క్యూరీ, జూపిటర్, మూన్, కేతు అండ్ రాహు చూడండి ఎంత ఎగ్జాక్ట్నెస్కి వెళ్ళిపోయిందో. ఈ సాఫ్ట్వేర్ అంత ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్స్. ఈ పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఆర్కు, పర్సంటేజ్ ఆఫ్ పిఆర్కు అనేది మీ క్లాసెస్లో చెప్తానులేండి దాని గురించి డీటెయిల్గా. ఇంకా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్లోనే మనకి క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుందండి. అంటే భావ సిగ్నిఫికెన్స్ కూడా మనకి ఇచ్చేస్తుంది అనమాట. అందువల్ల మరింత డెప్త్గా మనం వెళ్ళడానికి స్కోప్ అనేది ఇందులో ఉంటుంది. ఇప్పటికి మీకు సబ్లాడ్ అర్థమైందండి. ఇక్కడ ఏదైతే సబ్లాడ్ ఫార్ములాస్ చెప్పానో, రోల్ ఆఫ్ సబ్లాడ్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ సబ్లాడ్, ద సేమ్ ఫార్ములాస్ విల్ బి అప్లికబుల్ ఇన్ టు సబ్లాడ్. సో ఇన్ దిస్ థియరీ ultimate, the sub-sublord is the ultimate one. So sub-sublord ultimately decides. Star indicates, so star gives us involvement. అంటే ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి మనకి ఇన్వాల్వ్మెంట్ అనే భావాలను ఇస్తుంది. నెక్స్ట్ ఇన్ విచ్ సబ్, సో కమిట్మెంట్ అని చెప్తుంది. సో ఇన్ విచ్ సబ్ దట్ ఈస్ ద ఫైనల్ కన్ఫర్మేషన్. సో వన్స్ ద ఛానల్ క్లియర్ అవ్వాలి అంటే ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్, ఇన్ ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, ఫైనల్ కన్ఫర్మేషన్లో ద రూట్ క్లియర్, దెన్ ఓన్లీ ద భావ విల్ బి మెటీరియలైజ్డ్ టు ది ఇండివిజువల్ నేటివ్ అని చెప్తాం అనమాట. సో ఇది సబ్లాడ్ థియరీ అండి. ఇది నెక్స్ట్ మనం క్రూషియల్ థియరీలోకి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి ఈ స్టార్కి 2 స్టేటస్లు ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ మీకు చెప్తున్నారు చూసారా, ఇక్కడ పిఎస్ అన్నాం, పొజిషనల్ స్టేటస్ అండ్ స్టెల్లార్ స్టేటస్ అని 2 రకాలుగా ఉంటుంది. దాని వివరాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. ఈ క్లాస్ సంబంధించి వాట్ ఎవర్ ద డౌట్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్ యూ కెన్ ఆస్క్ ఫ్రీలీ. సార్ ఇప్పుడు మామూలుగా ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, ఫైనల్ కన్ఫర్మేషన్ అని 3 రకాలుగా ఉంటుందని చెప్పారు. స్టార్, సబ్లను అట్లా పేర్లు పెట్టారు. సార్ ఇప్పుడు ఒక ఈవెంట్ తీసుకున్నప్పుడు కమిట్మెంట్, ఇన్వాల్వ్మెంట్, ఫైనల్ కన్ఫర్మేషన్ అన్నీ ఒకే సిగ్నిఫికేషన్స్ ఉండాలా? ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ తీసుకుంటే 5, 7, 11 అనేది చెప్తుంటారు. ఈ 5, 7, 11 అనేది ఇన్వాల్వ్మెంట్లో, కమిట్మెంట్లో, ఫైనల్ కన్ఫర్మేషన్లో 3లో కనపడాలా? లేక మధ్యన
కమిట్మెంట్ ఒప్పుకోకపోయినా ఫైనల్ కన్ఫర్మేషన్లో ఉంటే పని అవుతుందా? అది ఆ పర్టికులర్ కేస్ స్టడీ చేసేటప్పుడు వాటి గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఇప్పుడే మీరు అది చెప్తే కొంత కన్ఫ్యూజన్ అవుతారు. చాలామంది స్టార్టింగ్ నుంచి నేర్పుతాం కదా, అది మీరు అడిగినటువంటిది కేస్ స్టడీకి సంబంధించింది సార్. అక్కడ ఏ కండిషన్స్ మనం అప్లై చేస్తాము, వాట్ ఆర్ ద కండిషన్స్ టు బి ఫుల్ఫిల్డ్ బిఫోర్ గివింగ్ ఫైనలైజేషన్ అనేది చూద్దాం సార్, చెప్తాను మీకు అప్పుడు క్లాసెస్లో. సార్ ఒకసారి ఎక్స్ అనే ప్లానెట్ వై యొక్క నక్షత్రాధిపతి స్లైడ్ ఒకసారి ఏం లేదు సార్, సరే, అది ఒక దీనిలో చెప్పినటువంటి చూడండి. So I have one basic question. ఓకే. We are calculating this cuspal position based on Shripati Paddhati, or there is some another way of Placidus method, calculating? madam. Placidus method. Sorry? Placidus method. So then Placidus method. So not Sripati Paddhati. Okay. Sripati Paddhati comprises it's equal not division Sripati. method. Equal division method, madam. So that will not valid in It's this equal case. division. Okay, sir. Okay. So depending on the latitude, we will consider latitude, because not all latitudes are equal. Some latitudes are shorter. Okay. When we go in northern hemisphere or southern hemisphere, in equator latitude is more than when we go beyond the equator to northern hemisphere. So pole. So the length of the latitude will decreases. So as length of the latitude decreases, so equal division method is not suitable. That is why we use Placidus theory. Okay, sir. సార్ ఆ స్లైడ్ ఒకసారి చెప్పరా సార్? ఒక సార్ స్లైడ్ ఎక్స్ అనే గ్రహము వై స్టార్లో ఉంది అనుకోండి సార్. వై స్టార్లో ఉన్నప్పుడు వై అనేది ఏం చెప్తుంది మనకి అనుకోండి, ఇది అదే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ఆ లగ్నంలో ఉన్నాడు అనుకోండి ఆ వై అనే ప్లానెట్. కాబట్టి అక్కడ సిగ్నిఫికెన్స్ ఏం చెప్తుంది? ఆరోగ్యము, విజయము, శక్తి, పేరు ప్రతిష్టలు, స్వప్రయత్నాలు, ఆయుర్భావం, లగ్నానికి సంబంధించిన భావాలన్నీ వస్తున్నాయి అనుకోండి. ఎక్స్ అనేటువంటి గ్రహం దశాంత దశలో ఇవన్నీ ఇవ్వాలి. అయితే ఈ ఎక్స్ అనే సబ్లాడ్ దానికి ఫేవర్గా ఉన్నాడు అనుకోండి, వై ఇస్తున్నటువంటివన్నీ ఇచ్చేస్తాడు. అంటే ఎక్స్ వై జెడ్ అనుకుంటే ఈ వై అనేది ఇండికేట్ చేసినప్పుడు జెడ్ కూడా ఓకే చేస్తే ఆ ఎక్స్ అటు ఇవ్వబడతాయి. అన్లెస్ జెడ్ ఫేవరబుల్గా లేదనుకోండి, అప్పుడు వై ఇండికేట్ చేసినా ఇవ్వలేడు అని చెప్తుంది. ఓకే సార్. ఇక్కడ సిగ్నిఫికెన్స్ వేరండి. ఇక్కడ కృష్ణమూర్తి పదలో సిగ్నిఫికెన్స్ ఎలా తీసుకుంటాము? సో మన పొజిషన్, ఆధిపత్యం అండ్ ఆస్పెక్ట్స్, కంజంక్షన్ ఇవి తీసుకుంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి కృష్ణమూర్తి పద్ధతి అయిపోయింది. ఇక్కడ మన కస్పల్ ఎంటరింగ్ సిస్టమ్కి వచ్చేటప్పటికి we directly take into consideration of the position status as well as stellar status. So what are the bhavas linked with that planet? So it indicates in star level what are the bhavas connected with star, in involvement, in commitment, in which sublord, which sub. So the sub indicates what are the bhavas. We will directly take into consideration bhavas only, not the position. అందుకనే పొజిషనల్ స్టేటస్ అండ్ స్టెల్లార్ స్టేటస్ నెక్స్ట్ క్లాస్ అక్కడికి వెళ్తామండి. నిజానికి ఈ మనకి ఈవెంట్ ప్రెడిక్షన్, మనకి ఏ సిస్టమ్, వాట్ ఎవర్ మే బి ద సిస్టమ్, ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ ఇట్ కంప్రైజ్ ఓన్ యూనిక్ ఐడెంటిటీ. బట్ హియర్ ఇన్ దిస్ కస్పల్ ఎంటరింగ్ సిస్టమ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు అడాప్ట్. సో బిఫోర్ గెటింగ్ టు అడాప్టేషన్ వీ హ్యావ్ టు గెట్ కమాండ్ ఓవర్ ది సిగ్నిఫికెన్సెస్. సో అక్కడ మనం ఏం చెప్తాము, మీకు ఇంకా బాగా అర్థం అవడానికి చెప్తాను. ఇంకా అర్థం అవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇదిగోండి ఈ స్లైడ్ తీసుకోండి. ఈ స్లైడ్ ఏం చెప్తుంది? ఇక్కడ మనకి రాశి అనేది జస్ట్ ఏ రాశిలో ఉన్నాడు రాశి ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ జూపిటర్ స్టార్లో ఉన్నాడు. ఏమండి సారీ మీకు నేను స్టాప్ షేరింగ్ చేస్తాను కదా. ఓకే చేస్తాను, షేర్ చేస్తాను. వచ్చిందండి? వచ్చిందా సార్? సో లగ్న స్టార్ అనేది జూపిటర్ ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాడు, సబ్ డిసైడ్ చేస్తున్నాడు లగ్నాన్ని. ఇది ఇన్వాల్వ్మెంట్. సో జూపిటర్ ఇన్ వాట్ ఆర్ ద భావాస్ జూపిటర్ కనెక్టెడ్, ఇలా మీరు టేబుల్ చూసి చెప్పవచ్చు. సో జూపిటర్ కనెక్టెడ్ విత్ 3rd house, 4th house. దీన్ని మనం రూలింగ్ ప్లానెట్స్ అంటాం. జూపిటర్ 3rd houseలో కనపడుతున్నాడు, 4th houseలో కనబడుతున్నాడు, 5th houseలో కనబడుతున్నాడు, 8th houseలో కనబడుతున్నాడు,
9th హౌస్లో కనబడుతున్నాడు చూడండి. సో జూపిటర్ ఇన్ 10th హౌస్లో కనబడుతున్నాడు, అలాగే 11th హౌస్లో కూడా కనబడుతున్నాడు. సో వాట్ ఆర్ ద భావాస్ జూపిటర్ సిగ్నిఫైస్ ఇన్ దిస్ చార్ట్? జూపిటర్ దో he is the star lord of the Lagna, he has the relation with 2nd house, 3rd house, 4th house, 5th house, 5th house, next 8th house, 9th house, 10th house, 11th house. సో ఇది జూపిటర్ ఇస్తున్న భావాలు. సైన్ లార్డ్గా వీనస్ ఇస్తున్న భావాలు ఏమిటి? వీనస్ చూడండి ఎక్కడ ఉన్నాడు. వీనస్ ఏ భావాలు ఉన్నాడో చూడండి. ఇక్కడ వీనస్ లగ్న భావంలో ఉన్నాడు, హీజ్ ఇన్ అసెండెంట్ రాశి లార్డ్గా ఉన్నాడు. అలాగే ఇక్కడ స్టార్ లార్డ్, సబ్ లార్డ్, రాశి లార్డ్ అన్నిటికీ 12th లో 12th ఈజ్ ఇన్ 7th హౌస్, ఈజ్ ఇన్ 7th హౌస్ 7th house. అండ్ 9th హౌస్, 9th హౌస్. సార్ చిన్న డౌట్ సార్, అడగండి. జూపిటర్ ఇన్ని చోట్ల ఉన్నాడంటే ఆస్పెక్టివ్ కంజంక్షన్ అవన్నీ ఇక్కడ పెట్టి తీసుకోమండి, ఇస్తామా సార్ ఇక్కడ అక్కడ? తీసుకోమండి, ఇక్కడ మరి తీసుకోము. అది అన్ని ప్లేసుల్లో ఎలా వచ్చినట్టు ఉంటుంది సార్? ఇక్కడ రాశి లార్డ్గా వచ్చాడు, ఇక్కడ స్టార్ లార్డ్గా వచ్చాడు, అక్కడ సబ్ లార్డ్గా వచ్చాడు, ఇంకో దగ్గర సైన్ లార్డ్గా రావచ్చు. ఏ భావంతో సంబంధం కలిగి ఉన్నాడు? రూలింగ్ ప్లానెట్స్ అంటాం. Positional lord. రూలింగ్ ప్లానెట్స్ Positional lord గా ఇక్కడ అంటే ఈ స్టార్ లార్డ్ సిస్టంలో స్టార్ లార్డ్ తీసుకుంటా, సబ్ లార్డ్ రెండు తీసుకుంటాం. అంటే ఈ సిస్టంలో మనం ఏం చేస్తామంటే అండి, రూలింగ్ ప్లానెట్స్ పరిగణన తీసుకుంటామండి. సో దీస్ ఆర్ 4 ఆర్ రూలింగ్ ప్లానెట్స్ అండి. దీస్ ఓన్లీ 4. వీనస్ లగ్న రూలింగ్ ప్లానెట్స్ ఎవరంటే వీనస్, జూపిటర్, వీనస్, సాటర్న్. వాయిస్ కట్ అవుతుంది సార్. మీకు నెట్ ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చండి, ఒకసారి చెక్ చేసుకోండి సార్. మీకు అందరికీ బాగానే ఉందిగా, మీరు ఒక్కరు ఎలా అంటున్నారు? ఒకసారి అనే ముందు ఒకసారి చెక్ చేయండి సార్. రూలింగ్ లార్డ్ అంటే రాశి లార్డ్. రూలింగ్ ప్లానెట్స్ అండి, రూలింగ్ ప్లానెట్స్. సో అవుట్ ఆఫ్ ది 4 రూలింగ్ ప్లానెట్స్, సాటర్న్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ దాన్ వీనస్. సబ్ లార్డ్ అంటే సబ్ లార్డ్ ఇస్ ద మోర్ పవర్ఫుల్ దాన్ సబ్ లార్డ్. ఓకే. సబ్ లార్డ్ ఈస్ నెక్స్ట్ టు ది సబ్ లార్డ్, నెక్స్ట్ టు ది సబ్ లార్డ్ స్టార్ లార్డ్, స్టార్ లార్డ్, నెక్స్ట్ నెక్స్ట్ టు దట్ రాశి లార్డ్. ఇలా తీసుకుంటామండి ఈ సిస్టంలో. డైరెక్ట్గా ఏ భావాలతో కనెక్టివిటీ ఉందో అవే తీసుకుంటాం. సో వాట్ ఎవర్ ద భావాస్ లింక్డ్ విత్ దట్ ప్లానెట్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ దిస్ సిస్టమ్. ఓకే సార్. అలా ప్రతిదానికి చూసుకుంటే జూపిటర్ ఫలానా వాటిలో ఉన్నాడా వస్తాయని మనకు తెలిసిపోతుందండి. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ చూడండి,